గ్రామంలో ఒక మనిషికి 2 రేషన్ కార్డులు, 2 ఓటర్ కార్డులు, 2 ఆధార్ కార్డులు, 2 ప్రభుత్వ పాఠశాలలు, ఇలా అన్నింట్లో 2గా ఉంటాయి. ఒక ఊరిలోనే 2 రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. 2 భాషలు మాట్లాడే ఆ గ్రామంలో 2 సర్పంచులు ఉన్నారు. ఇలా అన్ని 2గా పంచుకున్న ప్రభుత్వ పథకాలకు మాత్రం ఆమడ దూరంలో మిగిలిపోయింది. మహారాష్ట్రలో సరిహద్దును పంచుకుంటున్న 12 గ్రామాల్లో ఇదే విచిత్ర పరిస్థితి. 2 కార్డులున్న ఏ రాష్ట్రాల్లోనూ పథకాలకు నోచుకొని దురదృష్టవంతులుగా మిగిలిపోతున్నారు ఆ గ్రామస్తులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర గ్రామాల పరిస్థితి వేరు. ఇక్కడ ఉన్న 12 గ్రామాల పరిస్థితి వేరు. ఒకే ఇంట్లో 2 రాష్ట్రాలకు చెందిన ఓట్లు ఉంటాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రం ఓటు, మరొకటి మహారాష్ట్ర ఓటు. ఒకటి తెలుగు మీడియం స్కూల్ ఉంటే మరొకటి మరాఠీ మీడియం స్కూల్ ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చిన స్కూల్లో వారు చదువుకోవచ్చు. ఇలా అన్నీ ఇక్కడ డబుల్ ధమాకాయే. ఇదంతా చూస్తుంటే ఆ గ్రామస్తులు 2 రాష్ట్రాలలో లబ్ధి పొందుతున్నారనుకుంటే పొరపాటే అవుతోంది. 2 రాష్ట్రాలలో గుర్తింపు కార్డులు ఉన్న ఏ రాష్ట్రంలోనూ అసలు లబ్ధిదారులుగా వీరిని గుర్తించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. కొమురం భీం జిల్లా కెరిమేరి మండల పరిధిలో ఉన్న 12 గ్రామాలకు కలిపి 2 గ్రామ పంచాయతీలు ఉండేవి. అప్పటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర 2 రాష్ట్రాలకు సంబంధించి పరందోలి, అంతాపూర్ 2 గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో ఒకే గ్రామ పంచాయతీకి 2 సర్పంచులు అయ్యారు. ఒకరు తెలంగాణ సర్పంచ్ కాగా మరొకరు మహారాష్ట్ర సర్పంచ్. ఇప్పుడు 2 గ్రామ పంచాయతీలు కాస్త 4 అయ్యాయి. పరందోలి, అంతాపూర్, భోలాపటార్, ముకద్దం-గూడ గ్రామ పంచాయతీల పరిధిలో 12 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామ పంచాయతీల పరిధిలో 4277 మంది జనాభా ఉండగా 2663 మంది ఓటర్లు ఉన్నారు. ఈ వివాదాస్పద గ్రామాలు అటు మహారాష్ట్రలోని రాజూరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వెళితే ఇటు తెలంగాణలోని ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ 12 గ్రామాల సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. 1987లో దీనికి ఆజ్యం పడింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య సరిహద్దులు నిర్ణయించేందుకు కెకే నాయుడు కమిటీని 1989లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రాజూరా ఎమ్మెల్యే ప్రభాకర్ మల్హోకర్ అప్పటి ఆంధ్ర అధికారులు కలిసి సరిహద్దులు నిర్ణయించారు. 1990లో మహారాష్ట్ర ప్రభుత్వం పరందోలిని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. అదే గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దింది. 1992లోనే ఈ వివాదాస్పద గ్రామాలకు రేషన్ కార్డులు అప్పటి ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు ఇచ్చారు. 1996లో వివాదాస్పద 12 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వస్తాయని అప్పటి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని నిరసిస్తూ అప్పటి మహారాష్ట్ర ఎమ్మెల్యే వామన్ రావు, కలెక్టర్ ఆరుముగం సుప్రీంకోర్టుకెళ్లారు. 1996 మార్చి 10న అప్పటి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ వివాదాస్పద గ్రామాలలో అభిప్రాయ సేకరణకు రాజ్యసభ సభ్యులు కెఎం ఖాన్ వచ్చారు. ఆయన సమక్షంలో 2 రాష్ట్రాల మద్దతుదారుల మధ్య ఘర్షణలు సైతం చెలరేగాయి. ఏప్రిల్ 1996లో సుప్రీంకోర్టు స్టే విధించింది. వివాదం పరిష్కారం అయ్యే వరకు 2 రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఆయా గ్రామాలలో అమలు జరగాలని సుప్రీంకోర్టు సూచించింది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పథకం కింద ఎకరానికి 5,000 కూడా తమ గ్రామాలకు అందలేదని గ్రామస్తులు చెబుతున్నారు. 1992 నుంచి ప్రభుత్వం పహానీ నకలివ్వడంతో రుణాలు తీసుకుని సాగు చేసేవారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి పహానీ నకలు నిలిపివేయడంతో రైతు బంధు పథకం అందక బ్యాంకులు రుణాలు ఇవ్వక దళారులను ఆశ్రయించి సాగు చేయవలసిన దుస్థితికి ఆ గ్రామస్తులు చేరారు. గత 10 ఏళ్లుగా వివాదాస్పద గ్రామాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పేరుకే 2 రాష్ట్రాలలో లబ్ధిదారుల కార్డులు ఉన్నా అవి కేవలం ఓటు వేసుకోవడానికి తప్ప నిజంగా వాటి వల్ల ఆయా గ్రామాల వారు లబ్ధి పొందేది ఏమీ లేదు. మేము 1980 నుంచి ఇక్కడ తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో బాగా సమస్యలు ఇక్కడ బతుకున్నాం. ఇక్కడ మొత్తం ఈ గ్రామ పంచాయతీలో 80% దళితులు. మా దగ్గర రైతు బంధు లేదు, మా దగ్గర భూమి పట్టాలు లేదు. కాబట్టి 3 ఎకరాల భూమి పట్ట, మాకు 5 ఎకరాల తక్కువ భూమి మా దగ్గర మొత్తం దళితులకు ఉన్నాయి. మేము 60 years నుంచి ఇక్కడ భూమి చేసి బతుకుతాం.
ఇక్కడ మాత్రమే పట్టా లేవు. ఏది గవర్నమెంట్ స్కీమ్ కావాలా అంటే పట్టా కావాలా. కాబట్టి మేము మేడంకు పిటిషన్ కూడా ఇచ్చినాం, कलेक्टर को पिटीशन इచ్చినాం. एक दवाखाना नहीं है इधर, वो पहला दुरुस्त करना चाहिए. तेलंगाना करो क्योंकि महाराष्ट्र का वाला करो. आपको कुछ भी नहीं है ऐसे, इसमें कुछ नहीं है. लेकिन हमारी सुविधा कौन से गवर्नमेंट में अभी तक कौन सी भी नहीं है. हम हैं, हमारी पद्धति से हम जिगे हैं, हम जगते भी हम है ना, हमारी पद्धति से. डिलीवरी एक लड़की हो रही है उधर अतो में, दवाखाना नहीं हो रहा है. आदिलाबाद 50 किलोमीटर लंबा है, इधर चंद्रपुर 120 किलोमीटर है. सुविधा हमारे पास कुछ भी नहीं है उसमें है ना. हम 1990 से हम पानी मिलती थी हमारे को, तो पानी अब 2016 से पूरी बंद कर दी, पानी बंद कर दी. और हम नॉन एजेंसी में आते. हमारी ये समस्या है कि हमको पट्टा चाहिए, पट्टा होना चाहिए. ఎన్నికల సమయంలో వచ్చి ఎప్పటిలాగే హామీలు ఇచ్చి మళ్లీ తిరిగి ఆయా గ్రామాల వైపు కూడా చూడటం లేదు మన పాలకులు. సరిహద్దులో ఉన్న ఈ గ్రామాలలో సరైన వైద్యం అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇటు ఆదిలాబాద్కి 70 కిలోమీటర్లు, అటు మహారాష్ట్రలోని చంద్రపూర్కు 130 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బతుకులు ఈడుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం తమను పూర్తిగా రాష్ట్ర పౌరులుగా గుర్తించి తమకు సదుపాయాలు, వసతులు కల్పించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.